హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి బంగాళదుంప పచ్చడి పడుతున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 8 కాయలు కోసానండి. నిమ్మకాయలు పెద్ద సైజు 4 ముక్కలు కోసాను ఒక్కొక్క కాయని. దానిలో ఒక స్పూను పసుపు అండి. ఈ రైస్ కుక్కర్ కప్పు ఉంది కానీ దీంతో ఒక అరకప్పు ఉప్పు వేసుకోండి. చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దీనికి రసానికి ఇంకో అర డజన్ కాయలు పడతాయండి. 2 బంగాళదుంపలు వేసుకోవచ్చు ఈ కాయలకి. ఈరోజు మాత్రం ఇది కలుపుకొని చూపిస్తాను. మనం తీసుకున్న ఉప్పు పసుపు కూడా ఇందులో కలిపేసాను. మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముక్కలకి బాగా పట్టాలి ఉప్పు పసుపు. బాగా కలిపి మూత పెట్టేసేయండి. రేపు సాయంత్రం దాకా ఊరనిద్దాం. ఇలా ఉప్పు పసుపు బాగా కలిసాక మూత పెట్టేసి అట్ట పెడదాం. రేపు పట్టదాం పచ్చడి రేపు. ఇలా ఊరాకండి చక్కగా నిమ్మకాయ ముక్కలు చూసారు ఇలా ఊరిని. నిన్న కలిపాను కదా వాటికి ఊరినాయి అనమాట. ఒకరోజు ఊరితే చాలు నిమ్మకాయ పచ్చడిలాగా ఊరవసలు. ఇందులో బంగాళదుంప ముక్కలు ఇలా కోసుకోండి. ముందు సైజు ఇలాగా కోసుకొని పలచగా అనమాట అటు 2 ముక్కలు చేసుకోండి. రౌండ్గా కోసి అవి కలిపేసేయండి ఇందులో. చాలా బాగుంటుందండి. ఆ నిమ్మరసం పట్టి ముక్కలకి కరకరమంట. కారం కూడా వేస్తాం కదా, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది టేస్ట్. ఇలా మొత్తం నిమ్మకాయ ముక్కలు బంగాళదుంపలు కలిసిపోయేలా కలపండి. వెల్లుల్లిపాయలు వేయండి. ఒక పెద్ద పాయ తీసుకున్నాను, సరిపోతుందండి. ఒక అర స్పూన్ మెంతిపొడి, అలాగే కారం సరిపడా కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసాను, సరిపోతుంది. ఏం లేదండి, చాలపోతే మళ్ళీ వేసుకోవటం. ఏది చాలపోతే అది ఉప్పు కారం నిమ్మరసం అన్నీ అంతే. నిమ్మరసం కూడా పోసేయండి. 4 కాయలు తీసి పెట్టుకున్నాను, పడితే పోసేస్తాను. చూసుకుని పోసుకోవటమే. దీనికి అందులో ఉప్పు సరిపోవాలండి. ఉప్పు చక్క సరిపోతే నిల్వ ఉంటుందన్నమాట, పచ్చడి పాడవదు. చాలా బాగుంటుంది ఈ పచ్చడి టేస్ట్. ఇంకొంచెం పోద్దాం. చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. 4 రోజులు ఉంటుందండి నిల్వ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది కానీ బయట 1 నెల అంతకంటే ఎక్కువ ఉండదు. నేను అందుకే తక్కువ పడతాను. ఏముందండి, ఎప్పుడు దొరికేయే కదా నిమ్మకాయలు బంగాళదుంపలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చు. ఈరోజు తినేయచ్చు. పుల్లగా బాగుంటుంది ముక్క కరకరలాడుతూ. ఊరిని కొద్దిగా ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎలా అయినా తినచ్చు. ఈ పచ్చడి అండి పెరుగన్నంలో బాగుంటుంది. అలాగే వేడి అన్నంలో వేసి తింటే అసలు ఎంత తింటున్నామో మనకే తెలియదు అనమాట. అంత తినేస్తాం, అంత బాగుంటుంది. ఈ వీడియో చూసారు, తప్పకుండా మీరు ట్రై చేసి పెట్టుకోండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరే అంటారు చెప్పదా చాలా బాగా చేసావని. నిన్న కోసిన 8 కాయల్లోనండి సగమే బంగాళదుంపలు వేసాను, సగమేమో ఇట్లా పచ్చిమిరపకాయలు వేసి పెట్టానండి. 2 కూడా బాగుంటాయి. పచ్చిమిరపకాయలు కొంచెం చీల్చి వేసానండి. ఊరిన కొందికే బాగుంటాయి. ఒక అమ్మాయి ఏమో పచ్చిమిరపకాయలు పచ్చడి అడిగింది, ఒక అమ్మాయి ఏమో బంగాళదుంపలు పచ్చడి అడిగింది. ఇద్దరికి చెరుకు పచ్చడి పట్టాను అనమాట. చికెన్ పచ్చడి రేపు, ఎగ్ పచ్చడి ఎల్లుండి. ఇద్దరికి పెట్టాను కదండి. ఇంకో అమ్మాయి వచ్చేమో చికెన్ పచ్చడి అడుగుతుంది. ఇలా రోజుకో పచ్చడి పట్టాలి. కొంచెం పడతానండి, ఎక్కువ పట్టను నేను ఏదైనా. చికెన్ పచ్చడి అయితే కేజీ పడతా కానండి, అదైతే తొందరగా అయిపోతుంది, తింటారు.
అంతేనండి, చాలా ఈజీగా అయిపోయినాయి కదా 2 పచ్చళ్ళు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.